మోనార్క్ కస్టమర్లకి మరియు మిత్రులకి శ్రేయోభిలాషులకి నమస్సుమాంజలి. మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు తీసుకువస్తుంది మోనార్క్. ఈ విధంగా మోనార్క్ ద్వారా రిలీజ్ అయినటువంటి ద బెస్ట్ ప్రొడక్ట్స్ సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రో ఆఫ్లైన్ వీడియో కొరకు ఇవి మోనార్క్ ద్వారా లాంచ్ చేయడం జరిగినది. ఈ సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ని కూడా మోనార్క్ నిరంతరం ఇవ్వటం జరుగుతుంది. ఈ అప్డేట్స్లో భాగంగా ఇప్పుడు మోనార్క్ 6.0 వర్షన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ 6.0 వర్షన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు మరియు ఫ్యూచర్స్ దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ 6.0 వర్షన్లో వచ్చినటువంటి ద బెస్ట్ ఫ్యూచర్ ఎక్స్పోర్ట్ విజార్డ్. ఈ ఎక్స్పోర్ట్ విజార్డ్ అంటే మనం సాఫ్ట్వేర్లో ఒక 3 to 4 అవర్స్ వర్క్ చేసుకున్నట్లయితే ఆ సాఫ్ట్వేర్ టైమ్లైన్లో ఉన్నటువంటి ఏరియాని ఒకేసారి మనం డిఫరెంట్ డివిడీస్ డిఫరెంట్ పార్ట్స్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా ఇక్కడ అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేయాలి, ఎన్ని డివిడీస్ చేయాలంటే అన్ని డివిడీస్ ఇక్కడ చేసుకొని మీరు డైరెక్ట్గా వాటిని ఇక్కడ పార్ట్ టు పార్ట్ ఇక్కడే కట్ చేసుకొని డైరెక్ట్గా ఒకేసారి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డివిడీ అయినా సరే, బ్లూరే అయినా సరే, మీకు కావాల్సిన ఫార్మేట్లో మీకు కావాల్సిన ప్రీసెట్స్లో ఒకేసారి టోటల్ టైమ్లైన్ని యాడ్ చేసుకొని మీకు ఎన్ని పార్ట్స్ చేయాలో అన్ని పార్ట్స్ చేసుకొని ఆ పార్ట్స్ అన్నిటినీ ఒకేసారి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాన్ని మీకు ఇక్కడ ఈ ఫ్యూచర్లో ఇవ్వటం జరిగినది. దీని గురించి మనం ప్రాక్టికల్లీ కూడా చూద్దాము. సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రో 5.0 వర్షన్స్లో మనం ఎక్స్పోర్ట్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా 3 అవర్స్ని లేకపోతే మీ టైమ్లైన్లో ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ డైరెక్ట్గా ఒకేసారి పెట్టుకోవాలి. లేకపోతే అవర్ బై అవర్ కట్ చేసుకొని మీరు ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకి అంతకుముందు వర్షన్స్లో ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన 6.0 వర్షన్లో మనకి ఎక్స్పోర్ట్ విజార్డ్ ఎక్స్పోర్ట్ వేరు, ఎక్స్పోర్ట్ విజార్డ్ వేరు. ఎక్స్పోర్ట్లో డైరెక్ట్గా టోటల్ టైమ్లైన్ క్లిప్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ విజార్డ్లో మనకి టైమ్లైన్లో ఎన్ని అవర్స్ అయితే క్లిప్ ఉందో ఆ అన్ని అవర్స్ క్లిప్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో మనం ఇక్కడ ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకొని ఇక్కడ మనం ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాంలో ఇక్కడ డైరెక్ట్గా మనం డివిడి చేయాలనుకుంటే డివిడి, బ్లూరే చేయాలంటే బ్లూరే డైరెక్ట్గా ఇక్కడ మనం సెట్ చేసుకుంటాము. అది మనకి ఎన్ని డివిడీస్ కావాలి, 3 అయితే 3, 2 అయితే 2 అన్ని పార్ట్స్ ఇలా పార్ట్స్ మీకు ఏర్పడతాయి ఇక్కడ డివిడీస్ ఇవ్వగానే. అది 4:3 కావాలంటే 4:3, 6:9 కావాలంటే 6:9. ఈ పార్ట్ 1 ఎక్కడి నుంచి ఎంతవరకు కావాలి, నాకు ఈ పార్ట్ 1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. పార్ట్ 1 అదేవిధంగా సెట్ ఎండ్ పార్ట్ 1 అనేది ఇక్కడ ఎండ్ అయిపోవాలి. అదేవిధంగా పార్ట్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలంటే సెట్ ఎండ్. అది మనం తీసుకున్నటువంటి ఫైల్ ఎంత జీబీ వచ్చింది, ఎంత జీబీ స్పేస్ ఉంది, ఇంకెంత రిమైనింగ్ ఉంది అనేది ప్రతిదీ మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మనం తీసుకున్న ఫైల్ సైజ్ ఎంత ఉంది, మనకి టోటల్ డిస్క్లో ఎంతసేపు పడుతుంది అనేది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి వీడియోలో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయినా సరే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాన్ని కావాలంటే మళ్ళీ రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ పార్ట్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెట్ ఎండ్. తర్వాత పార్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెట్ ఎండ్. తర్వాత పార్ట్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెట్ ఎండ్. ఇలా 3 పార్ట్స్ని నేను చేసుకొని డైరెక్ట్గా ఈ 3 పార్ట్స్ని నేను ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫార్మాట్ ఏదైతే ఇక్కడ మాన్యువల్ మోడ్లోకి వెళ్ళి మనం కావాల్సినటువంటి ఫార్మాట్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. డివిడి 4.7 GB అయితే 7 GB, డివిడి 8.5 GB అయితే 8.5 GB. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనం
6 బిట్ రేట్లో కావాలంటే 6 బిట్ రేట్, 9 బిట్ రేట్ కావాలంటే 9 బిట్ రేట్. మనం డైరెక్ట్గా ఈ బిట్ రేట్ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 9 బిట్ రేట్లో రైట్ చేస్తే ఎన్ని అవర్స్ వస్తాయి, అదేవిధంగా 6 బిట్ రేట్లో రైట్ చేస్తే ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఎన్ని అవర్స్ పడుతుంది డివిడీలో అనేది ప్రతిదీ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఇది అంతకుముందు వర్షన్లో మనకి లేదు. ఇది చాలా మంచి ఆప్షన్ మనకి ఈ వర్షన్లో ఇవ్వటం జరిగినది. అదేవిధంగా బ్లూరేలో కూడా మనం ఇదే విధంగా సెట్ చేసుకొని 3 పార్ట్స్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి బిట్ రేట్లో డైరెక్ట్గా మనం దాన్ని సెట్ చేసుకొని రైట్ చేసుకోవచ్చు. ఒక బ్లూరేలో మీకు ఎంత జీబీ తీసుకుంటుంది, ఎన్ని అవర్స్ వస్తుంది ఈ బిట్ రేట్లో, ఇలా మనం బిట్ రేట్ సెట్ చేసుకొని మనకు కావాల్సిన ఫార్మాట్స్లో ఎన్ని డివిడీస్ కావాలంటే అన్ని డివిడీ, ఎన్ని బ్లూరేస్ కావాలంటే అన్ని బ్లూరేస్ని ఇక్కడ సెట్ చేసుకొని మనకు కావాల్సిన ఫార్మాట్లో ఎన్టీఎస్ కావాలంటే ఎన్టీఎస్, పాల్ కావాలంటే పాల్, 25 జీబీ కావాలంటే 25 జీబీ, బ్లూరే 50 జీబీ కావాలంటే 50 జీబీ, ఇలా మనం డిఫరెంట్గా ఇలా మనం ఎక్స్పోర్ట్ విజార్డ్ ద్వారా చేసుకోవచ్చు. అదే మాన్యువల్గా చేసుకోవాలంటే మాన్యువల్ అనేది మనకి రెగ్యులర్ ఆప్షన్స్, మనకి ఎప్పుడు చేసుకునే విధంగానే మాన్యువల్లో చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకి 6.0లో ఎక్స్పోర్ట్ విజార్డ్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. దీనితో చాలా ఈజీగా మనకి టైమ్ లైన్లో ఎన్ని అవర్స్ ఉన్నా కూడా ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇక్కడ మనం ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. మోనార్క్ సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రోలో వచ్చినటువంటి అప్డేట్ 6.0 అప్డేట్స్లో భాగంగా నెక్స్ట్ ఫ్యూచర్ ఆటోమేటిక్ ప్రాజెక్ట్ సెట్టింగ్ అకార్డింగ్ టు క్లిప్. అంటే మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్కి తగ్గట్టుగా, మనం తీసుకున్నటువంటి క్లిప్స్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ సెట్టింగ్ చేంజ్ అయ్యే ఆప్షన్. మీరు ఒక హెచ్డి వర్క్ చేయాల్సి వచ్చి డివిసి ప్రాజెక్ట్ తీసుకున్నా, ఒక డివిసి వర్క్ చేయాల్సి వచ్చి హెచ్డి ప్రాజెక్ట్ తీసుకున్నా, ఆటోమేటిక్గా ఏదైతే ఆ వర్క్ ఫైల్ ఉందో ఆ వీడియోని డైరెక్ట్గా టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా సెట్టింగ్స్ అనేది అడుగుతుంది. అంటే మీరు తీసుకున్నటువంటి క్లిప్ డివిసి అయితే డివిసి అని చూపిస్తుంది, కానీ మీరు తీసుకున్న ప్రాజెక్ట్ హెచ్డి, దీన్ని మార్చమంటారా అని అడుగుతుంది. ఇక్కడ మనం ఎస్ అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి తీసుకున్న ప్రాజెక్ట్, మనం తీసుకున్న ఫైల్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఆటోమేటిక్గా టైమ్ లైన్ అనేది, టోటల్ ప్రాజెక్ట్ సెట్టింగ్ అనేది మారిపోవటం జరుగుతుంది. ఈ విధంగా మీరు డివిసి ప్రాజెక్ట్లో హెచ్డి క్లిప్ తీసుకున్నా, హెచ్డి ప్రాజెక్ట్లో డివిసి క్లిప్ తీసుకున్నా, మీరు తీసుకున్న క్లిప్స్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అయిపోవటం జరుగుతుంది. ఈ విధంగా ఈజీగా మనం ఏ క్లిప్ తీసుకున్నాము, మనకు వచ్చిన ప్రాజెక్ట్ హెచ్డినా డివిసినా అనేది తెలుసుకోవటం కూడా చాలా సులభంగా ఇక్కడ మనం తెలుసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ని మీకు 6.0లో ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేట్ టు టైమ్ లైన్ విత్ సీక్వెన్షనల్ ట్రాన్సిషన్, షార్ట్కట్ Alt T. అంటే ఇక్కడ యాడ్ టైమ్ లైన్ విత్ ట్రాన్సిషన్స్, Alt T. ఇది మనకి విత్ ఆడియో వస్తుంది. వితౌట్ ఆడియో కావాలంటే కంట్రోల్ Alt T. జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి టైమ్ లైన్లో మనకి విత్ ట్రాన్సిషన్తో పాటు విత్ ఆడియోతో ఈ విధంగా వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఆటో ట్రాన్సిషన్ సెట్టింగ్ చేసుకున్నామో, మనం ఏదైతే డిఫాల్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎఫెక్ట్స్ ఇలా ఆటోమేటిక్గా అప్లై అవ్వటం అనేది జరుగుతుంది. వీటిని మనం కావాలి అంటే వితౌట్ ఆడియో కూడా తెచ్చుకోవచ్చు టైమ్ లైన్లోకి, విత్ ట్రాన్సిషన్, వితౌట్ ఆడియో. ఈ ఆప్షన్ని మీకు 6.0 వర్షన్లో ప్రత్యేకించి ఇవ్వటం జరిగినది. విత్ ఆడియోతో కావాలి అనుకుంటే Alt T, విత్ అవుట్ ఆడియోతో కావాలి అనుకున్నట్లయితే కంట్రోల్ Alt T. ఈ ఆప్షన్ని మీకు 6.0లో కొత్తగా ఇవ్వటం జరిగినది. తర్వాత
మీరు డివిడి మరియు బ్లూరే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే, నాకు ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, అలాంటి వాటి కోసం ఒక కొత్త ఫ్యూచర్ని మోనార్క్ తీసుకురావటం జరిగినది. ఈ 6.0లో ఒక కొత్త ఫ్యూచర్ని దీంట్లో పొందుపరచడం జరిగినది. అల్ట్రా ఫాస్ట్ ఎక్స్పోర్ట్ యూజింగ్ ఇంటెల్ క్విక్ సింక్రనైజ్. ఓకే, ఇది మీ ఎక్స్పోర్టింగ్ టైంని హాఫ్ చేసేస్తుంది. దీనికి మినిమం థర్డ్ జనరేషన్ కంటే అబవ్ ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నట్లయితే అలాంటి సిస్టమ్స్లో మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని చాలా స్పీడ్గా మనం ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనేది బ్లూరే అయినా సరే డివిడి అయినా సరే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్లో యూజ్ సేఫ్ ఐఓ మోడ్ ఇది మనం ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన సిస్టంలో ఇంటెల్ థర్డ్ జనరేషన్ కంటే అబవ్ మీకు అక్కడ ప్రాసెసర్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అది హాఫ్ టైంలో చాలా స్పీడ్గా అది మీకు ఎక్స్పోర్టింగ్ అనేది అవటం జరుగుతుంది. ఇక్కడ ఇంటెల్ క్విక్ సింక్రనైజ్ ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్పీడ్గా అనేది ఎక్స్పోర్టింగ్ అవటం జరుగుతుంది. ఈ ఆప్షన్ ఒకటి మీకు 6.0లో ఇవ్వటం జరిగినది. సోర్స్ అండ్ ప్రోగ్రామ్ డ్యూయల్ ప్రివ్యూ విండో. సోర్స్ అండ్ ప్రోగ్రామ్ డ్యూయల్ ప్రివ్యూ విండో. ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్లో ప్రివ్యూ విండో మాత్రమే మనం చూడగలిగాము, ప్రివ్యూ విండోలో మాత్రమే వర్క్ చేశాము. ఇప్పుడు కొత్తగా మనకి సోర్స్ మానిటర్ కూడా ఇవ్వటం జరిగింది. లోడ్ డిఫాల్ట్ వర్క్ స్పేస్ డ్యూయల్ ప్రివ్యూ. డ్యూయల్ ప్రివ్యూతో కావాలి అనుకుంటే ఇలా డ్యూయల్ ప్రివ్యూతో మీరు ఇంటర్ఫేస్ని లోడ్ చేసుకోవచ్చు. ఈ డ్యూయల్ ప్రివ్యూ వల్ల యూజ్ ఏమిటి అంటే, మనం ఒక ప్రోగ్రామ్ని డైరెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా క్లిప్ని డైరెక్ట్గా మనం సోర్స్ ప్రివ్యూలో ఓపెన్ చేసుకొని అక్కడ మనం కావాలంటే వర్క్ చేస్తూనుండగా ప్రివ్యూని బేస్ చేసుకొని ఇక్కడ రిలేటెడ్గా దానికి ఈక్వల్గా ఏదైనా ఫైల్ కావాలి అనుకుంటే దాన్ని ఇక్కడే మనం కట్ చేసుకొని డైరెక్ట్గా ఇంపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు సోర్స్ మానిటర్ ద్వారా. ఈ విధంగా సోర్స్ మానిటర్ ద్వారా మీరు వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఇలా మీకు డ్యూయల్ ప్రివ్యూ కూడా ఇవ్వటం జరిగినది. మెయిన్ ప్రివ్యూ, సోర్స్ ప్రివ్యూ. దీంట్లో మీకు ఏ ప్రివ్యూ కావాలంటే ఆ ప్రివ్యూ ఇక్కడ మీరు ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు ఈ విధముగా. నెక్స్ట్ ఆప్షన్ కాంపోజిషన్ యూజింగ్ ప్రివ్యూ విండో. అంటే మనకి ప్రివ్యూ విండోలోనే మనకి వీడియోని స్కేలింగ్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ డైరెక్ట్గా మౌస్ ద్వారా మనం స్కేలింగ్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్తో మనం డైరెక్ట్గా ఇక్కడ ఏ వీడియో అయితే మనం సెట్టింగ్ చేసుకోవాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇలా డైరెక్ట్ సెలెక్షన్ రావటం జరుగుతుంది. ఈ డైరెక్ట్ సెలెక్షన్లో మనకి ఎక్కడ ఏ విధంగా కావాలో అక్కడ ఆ క్లిప్ని మనం ఇక్కడే స్కేలింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన చోట ఇక్కడే స్కేలింగ్ చేసుకోవచ్చు మరియు ఇక్కడే దాని యొక్క ప్లేస్ని కూడా మనకి ఎటువైపు కావాలంటే వైపు ఈజీగా మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రివ్యూ మానిటర్లోనే మీకు కావాల్సినట్లుగా వీడియోని ఇక్కడ మనకి సెట్ చేసుకునే అవకాశాన్ని ఈ వర్షన్లో మీకు ఇవ్వటం జరిగినది. ఈ విధంగా మనం కింద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పైన వీడియో పెట్టుకొని ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇలా మనకి ఈజీగా ఉండే విధంగా డైరెక్ట్గా మనకి ప్రివ్యూ మానిటర్లోనే మీకు కావాల్సినట్లుగా మీకు కావాల్సినటువంటి ప్లేస్లో సెట్ చేసుకునే విధంగా మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగినది. ఈ విధంగా డైరెక్ట్గా మనం ఒక వీడియోని మీకు కావాల్సినట్లుగా దానిని ఈ విధంగా స్కేలింగు, దాని యొక్క పొజిషను ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు.
అదే ఆటోమేటిక్ ఈ విధంగా యానిమేటెడ్ కూడా మనకు అవుతుంది. స్టార్టింగ్ ఒక ప్లేస్లో, మధ్యలో ఒక ప్లేస్లో, ఎండింగ్లో ఒక ప్లేస్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు అది యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఒక మంచి ఆప్షన్ని మీకు ఈ వర్షన్లో ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్పోర్ట్ టాస్క్లో షట్ డౌన్ ఆప్షన్. అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు 1 by 1 ఆర్డర్లో యాడ్ చేసుకొని మీరు ఇక్కడ షట్ డౌన్ ఆప్షన్ కనుక పెట్టుకొని మీరు అక్కడ ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీరు నైట్ లేకపోయినా సరే ఆటోమేటిక్గా సిస్టమ్ షట్ డౌన్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ అదేవిధంగా ఈ షట్ డౌన్ అదేవిధంగా మీరు ఏవైతే ఆల్రెడీ ఇలా మొత్తం యాడ్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఏవైతే ప్రీసెట్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక 2 ప్రాజెక్ట్స్ ఎక్స్పోర్ట్ అయిపోయాయి, నాకు ఇప్పుడు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసేసి క్లోజ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని యాడ్ చేసుకొని లోడ్ చేసుకొని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేసుకునే విధంగా ఇక్కడ మీకు సేవ్, లోడ్, ఎక్స్పోర్ట్ టాస్క్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీకు కావాల్సిన ఆర్డర్, మీకు కావాల్సిన అన్నీ కూడా ఒక ఆర్డర్లో సెట్ చేసుకొని ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్లో మనం ఇక్కడ సెట్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగినది. లిస్ట్ అనేది ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్లో సేవ్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ టాస్క్ విండోలో. ఆ తర్వాత మనం జనరల్గా అంతకుముందు మనం ఎక్కడైనా సరే డిజాల్వ్ కావాలి అనుకున్నట్లయితే సాఫ్ట్వేర్లో మీకు ఎక్కడ డిజాల్వ్ కావాలన్నా కూడా మనం కర్సర్ పెట్టి అక్కడ Ctrl+D అంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి అదే కట్ చేసి అదే డిజాల్వ్ అప్లై చేస్తుంది. కానీ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ కావాలి అంటే అంతకుముందు వర్షన్లో మీకు పాసిబిలిటీ లేదు. 5.01లో కానీ 0లో కానీ మనకి ఆ అవకాశం లేదు. కానీ ఈ 6.0లో మనకి స్టార్టింగ్లో కర్సర్ పెట్టేసి Ctrl+D అంటే స్టార్టింగ్లో కూడా మీకు ఈ విధంగా ఫేడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఎండింగ్లో కూడా Ctrl+D ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎండింగ్లో కూడా ఈ విధంగా ఫేడ్ అనేది రావటం జరుగుతుంది. ఇలా మీరు పెట్టిన స్టార్టింగ్ని బట్టి ఫేడ్ ఇన్, ఎండింగ్ని బట్టి ఫేడ్ అవుట్, ఈ విధంగా మీకు ఒక కొత్త ఆప్షన్ని 6.0లో ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ కొన్ని మనం ఆటో ట్రాన్సిషన్ అదేవిధంగా డిటెక్ట్ సీన్స్ సంబంధించి షార్ట్ కట్స్ని కూడా క్లియర్గా ఇస్తూ ప్లస్ వాటిలో ఇంకొన్ని ఆప్షన్స్ని కూడా మనకి ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేయడం జరిగినది. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా సీన్ డిటెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా వాటిని సీన్ డిటెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా విత్ షార్ట్ కట్స్ ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. మనం అంతకుముందు నెక్స్ట్ ఫ్రేమ్ కట్ అవ్వాలి, నెక్స్ట్ సీన్ అనుకున్నట్లయితే క్లిప్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సీన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా కట్ అయ్యేది. ఇప్పుడు ఈ షార్ట్ కట్స్ని మార్చి కొత్త ఫీచర్ ఇవ్వటం జరిగినది. అంటే కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫ్రేమ్ దగ్గర ఆటోమేటిక్గా కట్ చేసి ఈ విధంగా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆటోమేటిక్గా కట్ చేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది నెక్స్ట్ ఫ్రేమ్ అయినా సరే, ప్రీవియస్ అయినా సరే. ప్రీవియస్లో కూడా కావాలంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కట్ చేసి అక్కడ ఎఫెక్ట్ని ఇవ్వటం జరుగుతుంది. కట్ చేసి ఈ విధంగా ఎఫెక్ట్ని ఇలా డైరెక్ట్గా ఫేడ్ ఎఫెక్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ డిటెక్ట్ సీన్ ఆప్షన్లో మనకి ఇది కొత్తగా ఇవ్వటం జరిగినది.
దీంట్లో మీకు డిఫాల్ట్ ఎఫెక్ట్ కావాలా, సెలెక్టెడ్ ఎఫెక్ట్ కావాలా అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అదే ఫేవరెట్స్ సెట్ చేసుకున్నట్లయితే ఫేవరెట్స్ కావాలా అనేది కూడా ఇక్కడ ఫేవరెట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనం ఏ ఫేవరెట్ అప్లైలో ఉంటే ఆ ఫేవరెట్ ఆటోమేటిక్గా కట్ చేసి మనకి ఇక్కడ అప్లై చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ రిపిల్ డెలీట్ విత్ ట్రాన్సిషన్. అంతకుముందు మనకి ఓన్లీ రిపిల్ డెలీట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి రిపిల్ డెలీట్, సపోజ్ అంతకుముందు ఈ క్లిప్ తీసేయాలి అనుకుంటే జస్ట్ బీ ప్రెస్ చేస్తే మనకి ఆ క్లిప్ రిమూవ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఆ క్లిప్ తీసేయడానికి ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ బి అంటే ఈ క్లిప్ తీసేస్తూ షిఫ్ట్ ఆల్ట్ బి ప్రెస్ చేస్తే మనకు అక్కడ ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అప్లై అవుతుంది. ఆ క్లిప్ తీసేసి అక్కడ ఆ రెండింటికి మధ్యలో ట్రాన్సిషన్ అనేది అప్లై అవ్వటం. ఇప్పుడు ఈ క్లిప్ నాకు అవసరం లేదు, తీసేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఈ క్లిప్కి మధ్యలో నాకు ట్రాన్సిషన్ ఆటోమేటిక్గా కావాలి అనుకున్నట్లయితే ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఆల్ట్ బి అంటే ఈ క్లిప్ తీసేసి ఈ రెండింటికి మధ్య ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అప్లై చేస్తుంది. ఈ ఫీచర్ని మీకు 6.0 వర్షన్లో ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ కొన్ని ఫీచర్స్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగినది, అవేంటో మనం చూద్దాము. ఫస్ట్ ట్రిమ్ ఫ్రమ్ లెఫ్ట్. ట్రిమ్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే నాకు ఇక్కడ వరకు ఆటోమేటిక్గా కట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ అవ్వాలి. ఇక్కడ ఆల్ట్ ఎన్ ప్రెస్ చేస్తే అంతవరకు కట్ అయి డెలీట్ అయిపోతుంది, కానీ గ్యాప్ ఉంటుంది. నాకు ఆ గ్యాప్ కూడా ఉండకూడదు, ఆ గ్యాప్ కూడా ఫిల్ అవ్వాలి అనుకున్నట్లయితే షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అన్నట్లయితే అంతవరకు డెలీట్ అయ్యి ఆ గ్యాప్ కూడా మనకి రిపిల్ కూడా డెలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఆప్షన్ మనకి ఆల్ట్ ఎన్ డైరెక్ట్గా ఇలా ట్రిమ్ ఫ్రమ్ లెఫ్ట్, అదేవిధంగా రిపిల్ ట్రిమ్ ఫ్రమ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్. అదేవిధంగా ఫ్రమ్ రైట్ అంటే సపోజ్ నాకు ఈ క్లిప్లో ఇంతవరకు ఇటువైపు తీసేయాలి, రైట్ సైడ్ ఉన్న క్లిప్ తీసేయాలి. జనరల్గా ఆల్ట్ ఎం రైట్ సైడ్ తీసేసింది. నాకు రిపిల్ కూడా ఆ గ్యాప్ కూడా వెళ్ళిపోవాలంటే షిఫ్ట్ ఆల్ట్ ఎం ఆటోమేటిక్గా ఆ గ్యాప్ కూడా మనకి ఇక్కడ డెలీట్ అనేది చేస్తుంది. ఈ ఆప్షన్ మీకు ఈ వర్షన్లో కొత్తగా ఇవ్వటం జరిగినది. తర్వాత రిపిల్ కట్ విత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ లెఫ్ట్, రిపిల్ కట్ విత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రైట్. ఆటోమేటిక్గా మీకు అక్కడ ట్రాన్సిషన్ అనేది మీకు ఇటువైపు ట్రాన్సిషన్ అప్లై అవ్వాలంటే ఆల్ట్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్న ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ అప్లై అవుతుంది. అలా కాకుండా రైట్ సైడ్కి అప్లై అవ్వాలంటే ఆల్ట్ ఆర్ ఇలా రైట్ సైడ్కి ట్రాన్సిషన్ అప్లై చేస్తుంది. ఆల్ట్ ఎల్ ఆల్ట్ ఆర్ నాకు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కట్ చేస్తుంది, ప్లస్ నాకు ఒక ట్రాన్సిషన్ కూడా అప్లై చేస్తుంది. మీకు ఈ ఆప్షన్ని దీంట్లో కొత్తగా ఇవ్వటం జరిగింది. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ట్రాన్సిషన్, రైట్ సైడ్ వైపు కావాలంటే రైట్ సైడ్ వైపుకి ట్రాన్సిషన్. ఆటో అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్ అండ్ హ్యాచ్ ఏరియా టు ఎండ్ ఆఫ్ లాస్ట్ సెగ్మెంట్ అంటే మనం జనరల్గా వర్క్ చేసేటప్పుడు మనం ప్రాజెక్ట్లో ఏదైతే వర్క్ చేస్తున్నామో అంతకుముందు మనం 3 hours తీసుకుంటే మీరు ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలో అంతవరకు ఎక్స్పోర్టింగ్ ఏరియా అనేది సెట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టైం లైన్లో మీరు ఎంత ప్రోగ్రామ్ తీసుకుంటే ఆటోమేటిక్గా
ఆ ఎక్స్పోర్టింగ్ ఏరియా అదే సెట్ చేసుకుంటుంది. మనం ఏమైనా క్లిప్స్ డిలీట్ చేసినా, క్లిప్స్ యాడ్ చేసినా ఆటోమేటిక్గా ఆ ఎక్స్పోర్టింగ్ ఏరియాని అదే పెంచుకోవటం, తగ్గించుకోవటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఏరియా ఎన్హాన్స్మెంట్ అనేది, అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మనం చేయటం చూస్తున్నాము. ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. తగ్గితే క్లిప్స్ తగ్గితే ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది, క్లిప్స్ పెరిగితే ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఇలా ఎన్హాన్స్మెంట్ ఏరియా అనేది ఒకటి అడ్జస్ట్మెంట్ అనేది చేయటం జరిగినది. ఇవి మనం delete filter using delete key in add remove segment filter. అంటే మనం అంతకుముందు జనరల్గా ఒక వీడియో క్లిప్కి ఏవైనా సరే ఎఫెక్ట్స్ మనం మల్టిపుల్ ఎఫెక్ట్స్, నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్, వీడియో ఫిల్టర్స్ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అప్లై చేసాము. దీంట్లో ఏదైనా ఎఫెక్ట్ నాకు డిలీట్ చేయాలి, ఏదైనా ఎఫెక్ట్ నచ్చలేదు అనుకుంటే, ఏదైనా ఫిల్టర్ నచ్చలేదు అనుకుంటే మనం అంతకుముందు రైట్ క్లిక్ చేసుకొని యాడ్ రిమూవ్ ఫిల్టర్స్లోకి వెళ్ళి మనం డిలీట్ చేసుకునేవాళ్ళం. యాడ్ రిమూవ్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఏది తీసేయాలది రిమూవ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవకాశం అంత రిస్క్ లేకుండా డైరెక్ట్గా కీబోర్డ్లో అది సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అంటే అది మనకి ఈ విధంగా డిలీట్ అయిపోతుంది. డైరెక్ట్గా కీబోర్డ్ డిలీట్ ప్రెస్ చేసుకొని మనం వాటిని ఇలా డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి వీడియో ఫిల్టర్స్ని డైరెక్ట్గా మీరు డిలీట్ చేసుకునే ఆప్షన్ని మీకు ఇక్కడ ఇవ్వటం జరిగినది. అదేవిధంగా ఇన్సెట్ మోడ్ ఆప్షన్స్, మనం అంతకుముందు సాఫ్ట్వేర్లో ఇన్సెట్ ఏదైనా క్లిప్ టైమ్ లైన్లో ఇన్సెట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసుకొని ఇన్సెట్ మోడ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ సెట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీకు టైమ్ లైన్ కింద ఇవ్వటం జరిగినది విత్ షార్ట్ కట్స్తో సహా. సపోజ్ నాకు ఇక్కడ క్లిప్ కావాలి అనుకుంటే, ఎంతైతే గ్యాప్ ఉందో అంత కావాలి అనుకుంటే ఈ క్లిప్ పెట్టుకున్నట్లయితే మీకు ఏ వీడియో అయినా సరే ఆటోమేటిక్గా అక్కడ ఎంత గ్యాప్ ఉందో అంతే ఇన్సర్ట్ అవ్వటం అనేది ఇలా డైరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ ఫుల్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనం డైరెక్ట్గా ఆ టోటల్ ఫుల్ క్లిప్ ఇన్సెట్, డైరెక్ట్గా క్లిప్ ఇన్సెట్ అవుతుంది. ఓవర్ రైట్, ముందు దాని మీద ఇలా ఓవర్ రైట్ చేస్తుంది. ఇలా ఈ ఆప్షన్ డైరెక్ట్గా ఇక్కడ మనం సెట్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ క్లిప్, ఇన్సెట్, ఓవర్ రైట్ ఈ ఆప్షన్స్ డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇవ్వటం జరిగినది. Next are previous segment selection. Suppose మనం ఇక్కడ ఆల్ట్ పట్టుకొని మనం డైరెక్ట్గా టైమ్ లైన్లో నెక్స్ట్ క్లిప్ అనేది డైరెక్ట్గా సెలక్షన్ తీసుకోవచ్చు. ఈ సెలక్షన్ ఆల్ట్ పట్టుకొని యారో ప్రెస్ చేస్తే, రైట్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెగ్మెంట్కి సెలక్షన్ అనేది వెళ్ళిపోతుంది. లెఫ్ట్ ప్రెస్ చేస్తే, లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తుంటే ప్రీవియస్ క్లిప్కి సెగ్మెంట్ అండ్ సెలక్షన్ అనేది రావటం మనం చూస్తున్నాము. ఇలా డైరెక్ట్గా సెగ్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఆల్ట్ ప్లస్ రైట్ యారో మరియు లెఫ్ట్ యారో ఈ విధంగా సెలక్షన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. టైమ్ లైన్లో మీకు ఎక్స్ట్రా ట్రాక్స్ ఉన్నా కూడా ఏదైనా ట్రాక్ మీరు రిమూవ్ చేయాలి అనుకున్నట్లయితే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ట్రాక్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. వీడియో ట్రాక్ అయితే వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్ అయితే ఆడియో ట్రాక్. ఇలా ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఆటోమేటిక్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేనటువంటి ట్రాక్స్ని డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడం ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని మనం డైరెక్ట్గా వాటిని రిమూవ్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ షార్ట్ కట్ ఫర్ సెలెక్టింగ్ టైమ్ లైన్ ట్రాక్. అంటే
మనం వర్క్ చేస్తున్నప్పుడు టైం లైన్లో నెంబర్ ఆఫ్ ట్రాక్స్ తీసుకున్నాం. సపోజ్ ఈ ట్రాక్లో మనం క్లిప్ టు క్లిప్ మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఆల్ట్, నెక్స్ట్ రైట్ యారో, లెఫ్ట్ యారో. అదేవిధంగా పై ట్రాక్లో ఉన్న క్లిప్ నాకు సెలక్షన్లోకి వెళ్ళాలి అంటే ఆల్ట్, అప్ ట్రాక్, అప్పర్ యారో, అప్ యారో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ డైరెక్ట్గా ట్రాక్ సెలక్షన్లోకి వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ రైట్ క్లిప్స్ని అక్కడ కూడా సెలక్షన్లో తీసుకోవచ్చు. ఇలా డౌన్ యారో ప్రెస్ చేస్తే డౌన్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం సెలక్షన్లోకి తీసుకోవచ్చు. ఆల్ట్ బటన్ ప్లస్ లెఫ్ట్ రైట్, అప్ డౌన్, ఈ విధంగా ఏ ట్రాక్స్లో అయినా సరే మనం ఒక క్లిప్ని డైరెక్ట్గా సెలక్షన్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏమిటి అంటే మనం ఇక్కడ మల్టిపుల్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆడియో తీసేయాలి అంటే అంతకుముందు మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఆడియోని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని డెలీట్ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఆల్ట్ పట్టుకొని ఆడియో మీద క్లిక్ చేసి ఇలా డెలీట్ అంటే కంట్రోల్ ఏ ఆల్ట్ పట్టుకొని ఇలా ఆడియో మీద క్లిక్ చేయడం, డెలీట్ అంటే ఆ క్లిప్స్ సంబంధించిన ఆడియో మొత్తం కూడా మనకి టోటల్గా డెలీట్ అవ్వటం జరుగుతుంది. హైలైట్స్ క్లిప్స్ ఆఫ్ సెలెక్టెడ్ సెగ్మెంట్ ఆన్ టైమ్ లైన్. షిఫ్ట్ ఆల్ట్ హెచ్ అంటే ఏదైనా క్లిప్ మీరు బిన్లో హైలైట్ చూపించుకోవాలి అంటే ఇది నాకు నెక్స్ట్ కూడా అవసరము, ఈ క్లిప్పు నాకు అది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అది నాకు గుర్తుండాలి అనుకుంటే ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఆల్ట్ హెచ్ అంటే డైరెక్ట్గా ఆ క్లిప్ మనకి హైలైట్ అయిపోతుంది. అంటే మీరు నెక్స్ట్ ఏదైనా సాంగ్ కంపోజ్ చేయాలన్నా, నెక్స్ట్ ఏదైనా వేరే చోట వాటిని వాడాలి అనుకున్నా కూడా జస్ట్ అక్కడ గ్రీన్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకొని డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టైం లైన్లో ఏదైనా మీకు మంచి క్లిప్, మీకు కావాల్సిన క్లిప్ తర్వాత వెతుక్కోవాల్సిన ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవటం కొరకు ఇలా హైలైట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ఆల్ట్ హెచ్ హైలైట్ ఆఫ్ ది క్లిప్ ఇన్ బిన్. ఈ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్. ఇది మనకి డైరెక్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేసుకోవడానికి మనకి ఇవ్వటం జరిగినది. డైరెక్ట్గా క్లిప్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకోవాలి అనుకుంటే ఇలా లెఫ్ట్ ఫ్రేమ్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఫ్రేమ్, రైట్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే రైట్ ఫ్రేమ్, ఇలా లెఫ్ట్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్ ఫ్రేమ్, రైట్కి వెళ్ళాలి, రైట్కి జరగాలంటే ఇలా రైట్కి జరుపుకోవచ్చు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ జరుపుకునే ఆప్షన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్. డిస్ప్లే షార్ట్కట్ కీస్ ఆఫ్ టూల్ బాక్స్ బటన్స్ ఇన్ టూల్ టిప్. అంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో ఏవైతే మనకి షార్ట్కట్స్ ఇవ్వటం జరిగినదో దానికి సంబంధించిన షార్ట్కట్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే ఇవ్వటం జరుగుతుంది. టూల్స్కి సంబంధించిన షార్ట్కట్ ఏదున్నా సరే ఇక్కడ డైరెక్ట్గా మనకి డిస్ప్లేలో కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఈజీగా మనం టూల్స్ని ఈజీగా యూజ్ చేసుకునే అవకాశాన్ని ఈ వర్షన్లో ఈజీగా ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్. మల్టిపుల్ ఇంపోర్టెడ్ క్లిప్స్ ఆటోమేటికల్లీ గెట్స్ సెలెక్టెడ్ ఫర్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే ఇక్కడ మనం టైమ్ లైన్లో ఏవైతే క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకోవాలో వాటిని ఇక్కడ డైరెక్ట్గా ఇలా మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా కంట్రోల్ పట్టుకొని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి విత్ ట్రాన్సిషన్ కావాలనుకుంటే విత్ ట్రాన్సిషన్, ఇక్కడ మనకి యాడ్ టు టైమ్ లైన్ విత్ ట్రాన్సిషన్ వితౌట్ ఆడియో, ఇక్కడ రెండింటికి షార్ట్ కట్స్ మనం ఇందాక చూసిన వాటికి ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఇవ్వటం జరిగినది. నాకు ఫస్ట్ ఈ క్లిప్ కావాలి, సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఈ క్లిప్ కావాలి, తర్వాత ఈ క్లిప్ రావాలి, తర్వాత ఈ క్లిప్ రావాలి, తర్వాత ఈ క్లిప్ రావాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ ఏదైతే ఉందో అదే విధముగా మీకు ఇక్కడ డైరెక్ట్గా అదే ఆర్డర్లో ఇక్కడ మీకు ఇంపోర్ట్ అవ్వటం జరుగుతుంది. చూసారా, మనం ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, కానీ ఇది ఇక్కడ ముందుంది కానీ మీకు ఇది ముందు రాలా, మనం చివరిలో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అది చివరిలో రావటం జరిగింది. ఈ విధంగా
మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ ప్రకారం మనకి డైరెక్ట్గా టైమ్ లైన్లో ఇంపోర్ట్ అయ్యే ఆప్షన్ని మీకు ఈ వర్షన్లో ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్ ఏమిటి అంటే మీకు మనం టైమ్ లైన్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ డ్యూయల్ లేయర్, ఈ డ్యూయల్ లేయర్ నాకు ఆటోమేటిక్గా షార్ట్కట్తో ఓపెన్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ ఈ అంటే ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ సి అంటే ఈ విధంగా అది మనకి క్లోజ్ అవుతుంది. షిఫ్ట్ ఆల్ట్ ఈ, షిఫ్ట్ ఆల్ట్ సి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. షార్ట్కట్ షిఫ్ట్ ఆల్ట్ ఈ ఎక్స్పాండ్, షిఫ్ట్ ఆల్ట్ సి క్లోజ్, కొలాప్స్. నెక్స్ట్ ఆప్షన్, మనం ఎక్స్పోర్టింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మీకు అవర్ బేస్ ఇవ్వటం జరిగింది. మీరు DVD 2 hours కావాలంటే 6:9 2 hours, 1 hour కావాలంటే 1 hour, అదేవిధంగా మీకు 4:3 కావాలంటే 4:3, ఇలా అవర్ బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ని డైరెక్ట్గా ఈజీగా మనం సెట్ చేసుకునే విధంగా డిఫాల్ట్గా మీకు రెడీ టు యూజ్ ప్రీసెట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత టైం బిన్ విండోలో వచ్చినటువంటి థంబ్నెయిల్స్, డీటెయిల్స్, వ్యూస్ ఇన్ బిన్ ట్యాబ్. మనకి బిన్ విండోలో ఏదైనా సరే మనం ఇక్కడ డీటెయిల్స్గా చూసుకోవచ్చు. ఇదేమో డైరెక్ట్గా మనకి క్లిప్ టు క్లిప్ కనిపిస్తుంది విత్ ప్రివ్యూ. ఇది డైరెక్ట్గా డీటెయిల్స్, ఇలా మనకి ఎక్కడ డ్యూరేషన్ ఎంత, మార్కిన్ మార్కౌట్ ఎక్కడ పెట్టారు, డ్యూరేషన్ ఏంటి, మొత్తం సైజ్ ఎంత ఉంది, ఫార్మాట్ ఏంటి, ప్రతిదీ కూడా చూపిస్తుంది. ఇదేమో మనం తీసుకున్నటువంటి దాంట్లో ఆడియో ఉంటే ఆడియో, వీడియో ప్లస్ ఆడియో ప్లస్ వీడియో ఉంటే వీడియో, ఇలా డైరెక్ట్గా టైమ్ లైన్ అయితే టైమ్ లైన్, ఇలా డైరెక్ట్గా మనకు చూపిస్తుంది. టైమ్ లైన్ అంటే TL, ఆడియో అయితే ఆడియో సింబల్, వీడియో అయితే ఇలా వీడియో, ఇలా మీకు డైరెక్ట్గా డీటెయిల్స్, ఇలా ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఇక్కడ ఇచ్చే విధంగా ఇది దీంట్లో మీకు డీటెయిల్గా ఇక్కడ ఐకాన్స్ అనేది కనిపించే విధంగా ఇక్కడ షార్ట్ కట్స్ ఇవ్వటం జరిగినది. అదేవిధంగా మీకు ప్రతి టూల్కి సంబంధించిన, ప్రతి వర్క్కి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి ఇప్పుడు డీటెయిల్గా ప్రతి దాంట్లో కూడా డీటెయిల్గా షార్ట్ కట్స్ కూడా ఇవ్వటం జరిగినది. షార్ట్ కట్స్ డైరెక్ట్గా మీకు టూల్ వర్క్ పక్కనే షార్ట్ కట్ కూడా ఇవ్వటం జరిగినది. అదేవిధంగా మీరు స్నాప్షాట్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ క్యాప్చరింగ్ స్నాప్షాట్ తీసుకుంటాం. ఆ స్నాప్షాట్ తీసుకునేటప్పుడు అది మనకి వచ్చేటువంటి ఫార్మాట్, ఏ ఫార్మాట్లో కావాలంటే మీకు ఆ ఫార్మాట్, టార్గా కావాలంటే టార్గా, బిట్ మ్యాప్, జెపెగ్, PNG, ఆ డైరెక్ట్గా ఆ పిక్చర్ మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లోకి, పాత్ ఏ పాత్లో కావాలంటే ఆ పాత్లోకి డైరెక్ట్గా పెట్టుకునే అవకాశాన్ని మనకి ఈ వర్షన్లో ఇవ్వటం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ ప్లస్ అంతకుముందు మనకి 5.0, 5.1లో మనకు అంతకుముందు సీన్కట్ HD మరియు సీన్కట్ HD Pro వర్షన్స్లో MXF ఫార్మాట్ అనేది మనకి టైమ్ లైన్లో ఇంపోర్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ వర్షన్లో మనకది MXF ఫార్మాట్ ఇంపోర్ట్ అయ్యే విధంగా మనకి ఈ వర్షన్లో అప్డేట్ చేయడం జరిగినది. ఇప్పుడు మనకి సీన్కట్ HD మరియు ప్రోలో 6.0 వర్షన్లో MXF ఫార్మాట్ ఫైల్ డైరెక్ట్గా మనకి సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా కొన్ని 5.0, 5.01లో కొన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఈ వర్షన్లో మనకి సాల్వ్ చేయడం జరిగినది. ఏవైతే బగ్స్ ఉన్నాయో, అంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా సాల్వ్ అనేది చేయటం జరిగినది. ఇలా నెంబర్ ఆఫ్ బగ్స్ దీంట్లో సాల్వ్ చేయటం జరిగినది. ఇవి టోటల్గా మీరు 6.0 వర్షన్లో వచ్చినటువంటి సరికొత్త అప్డేట్స్, చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ని మనకి ఈ 6.0లో ఇవ్వటం జరిగినది. దీన్ని అందరూ సీన్కట్ HD, సీన్కట్ HD Pro యూజర్స్ ఎవరైనా సరే డైరెక్ట్గా మీ సిస్టమ్స్లో ఇన్స్టలేషన్ చేసుకొని ఈ ఫీచర్స్ని వాడుతూ ఇంకా సరికొత్తగా, ఇంకా క్రియేటివ్గా, ఇంకా ఈజీగా, చాలా త్వరగా మీరు వర్క్ చేసుకునే విధంగా ఈ షార్ట్ కట్స్ కానీ ఈ ఫీచర్స్ కానీ మీకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కావున దీన్ని అందరూ వాడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదములు.